హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి మన గురువు గారు జన్మించిన బోధన్ నుంచి సీనియర్ పిలుపుడు మాస్టర్ అయిన మాస్టర్ కమల్ కుమారి గారు వచ్చారు. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈ రోజు మేడం ఎంచుకున్న టాపిక్ ఆధ్యాత్మిక జీవన విధానం అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మీ అందరికీ. సో మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు కమలకుమారి, మాది బోధన్. సో ఈరోజు మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా ఆనందకరం. మరి ఈరోజు మన టాపిక్ ఆధ్యాత్మిక జీవన విధానం. సో ఫ్రెండ్స్, మనందరం కూడా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నాం కాబట్టి చాలా అందరము తెలుసుకోవాల్సిన విషయం ఆధ్యాత్మిక జీవన విధానం అన్నది. సో ముందుగా నా ఇంట్రడక్షన్. నా పేరు కమలకుమారి. మరి మా హస్బెండ్ అప్పలనాయుడు గారు, నేను హౌస్ వైఫ్, ఆయన బిఎడ్ కాలేజ్ ప్రిన్సిపాల్. అలాగే మా పిల్లలు అవినాష్, మౌనిక, వాళ్ళు పీజీలు కంప్లీట్ చేసి ప్రస్తుతానికి వాళ్ళు గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారు. మరి మొన్న గ్రూప్స్ మెయిన్స్ కూడా రాశారు. అలాగే వాళ్ళ చదువు అనే జర్నీలో వాళ్ళు ప్రస్తుతానికి ఉన్నారు. అయితే మా నలుగురం కూడా ఒకేసారి మా స్పిరిచువల్ జర్నీని స్టార్ట్ చేసాము. అది 15 ఏళ్ల కిందట. 15 ఏళ్ల కిందట మా నలుగురం కూడా ఒకేసారి ధ్యానులుగా, శాకాహారులుగా మారిపోయాం. అలాగే మేము అది ఎక్కడ నేర్చుకున్నాము, ఎక్కడ మారాము, ఎక్కడ స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసాము అంటే పత్రిజీ పుట్టిన ఇల్లు అయిన శక్కర్ నగర్ సావిత్రిదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రం. సో మీ అందరికీ తెలిసిందే, పత్రిజీ పుట్టిన ఊరు బోధన్. మరి ఆయన పుట్టిన ఇల్లేమో ఇప్పుడు ధ్యాన కేంద్రంగా ఉంది. అది సావిత్రిదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రం. ఓకే, సో అలాంటి ప్లేస్కి మాకు ఆహ్వానం అందింది 15 ఏళ్ల కిందట. సో అంతకు ముందు మేమేంటి అంటే స్పిరిచువాలిటీ కోసం ప్రయత్నం చేస్తూ వచ్చాం. అసలు ఏంటి సంపూర్ణ ఆరోగ్యం ఎలా వస్తుంది, సంపూర్ణ ఆనందం ఎలా వస్తుంది, ఏ మెడిసిన్స్ లేకుండా మనం హ్యాపీగా ఉండలేమా, ఇంకా హ్యాపీగా ఉండడానికి ఎలా, మరి ఈ టెంపరీ కాకుండా ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్స్ అన్నింటికీ ఉన్నాయా, ఈ ఫ్యూచర్ అంతా ఇంతేనా, ఇప్పుడు ఇలా ఉందంటే ఇంకా ఫ్యూచర్ మన పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేసరికల్లా ఏ రకంగా ఉంటుందో, ఇంకా కాలుష్యం పెరిగిపోయి, ఇంకా మనో కాలుష్యం పెరిగిపోయి, ఇంకా సమాజం తాలూకా పొల్యూషన్ ఇంకా పెరిగిపోయి ఇంకెలా ఉంటుందో ఏమో అని లోపల ఒక రకమైన ఒక టెన్షన్, ఒక సంఘర్షణ, ఒక ఒక ఆవేదన, ఏదో కావాలి అని లోపల నుంచి ఒక తపన. సో ఆ ప్రయాణంలో మేము రకరకాలు టచ్ చేసాం. అవన్నీ జస్ట్ టచ్ చేసాం. ఎలాగో అంటే ఏదో ఒక సొల్యూషన్ కావాలన్న ప్రయాణం చేస్తూ అన్వేషణలో మాకు యోగా దొరికింది, ఆయుర్వేదం దొరికింది, ప్రకృతి వైద్యం దొరికింది. ఇలా అందులో కూడా గొప్ప ప్రావీణ్యులందరూ దొరికారు. అయితే అక్కడెక్కడ కూడా సంపూర్ణత దొరకలేదు. అన్నీ కూడా ఇంకా ఒక సాటిస్ఫాక్షన్ రాలేదు, అక్కడ సంతృప్తి కలగలేదు. ఇంకా అంటే ఇప్పుడు ఒక యోగాలో ఉన్నాం, ఆసనాలు వేస్తున్నాము, బ్రెత్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేస్తున్నాం. కానీ ఇది ఇంతేనా, రోజు ఇలా చేసుకుంటూ ఉంటేనే మనం హెల్దీగా ఉంటామా అనేది మళ్ళీ అక్కడ ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉందన్నమాట. సో అలాగే ఒక ఆయుర్వేదం తీసుకుంటే ప్రతిరోజు ఏదో ఒక కషాయం తాగుతూ, ఏదో ఒకటి దంచుకుంటూ, ఏదో ఒకటి అట్లా ఇంతేనా, ఇంకా అలా చేస్తేనే హెల్త్ వస్తుందా అనేది మళ్ళీ అక్కడ ఒక డిస్సాటిస్ఫాక్షన్. సో అలాగే ప్రతి దగ్గర కూడా ఇక ఇక ఇంతకన్నా ఇంకేదైనా ఉందేమో. ఎందుకంటే అక్కడ ఏది కూడా సంపూర్ణమైనది రావట్లేదు. ఏ మెడిసిన్స్ తీసుకున్నా, ఏ రకమైన ప్రాక్టీసెస్ చేసినా సంపూర్ణంగా మనకి సాటిస్ఫాక్షన్ అనేది లేదు. ఇంకా ఇప్పుడు ఈ చిన్న చిన్న రోగాలకి, చిన్న చిన్న బాధలకి ఇంత కష్టాలు పడుతుంటే రేపు పొద్దున ఏదైనా పెద్దది వచ్చిందనుకో, అప్పుడు ఎలాగా? సో ఇదంతా ఉన్న సమయంలో
ఒక అద్భుతంగా మా జీవితంలోకొచ్చింది. ఒక పాంప్లెట్ రూపంలో వచ్చింది. సావిత్రిదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రానికి ఆహ్వానం ఒక పాంప్లెట్ ద్వారానే వచ్చింది సింపుల్‌గా. సో, ఆ సమయంలో అంటే ఒక 15 ఏళ్ల కిందట సెప్టెంబర్ 2009లో ఆహ్, అక్కడికెళ్ళాము. నలుగురం వెళ్ళాము. చక్కగా అక్కడ మెడిటేషన్ అంటే నేర్పించారు. పిరమిడ్ ఎలా తయారు చేయాలో కూడా నేర్పించారు. మరి ఆ రోజు ఒక సండే వర్క్‌షాప్ అనమాట. కాబట్టి అక్కడ ఎక్కువ సమయం గడిపాము. ఒక 5, 6 గంటలు గడిపాం. ఆ సమయంలో మాకు పిరమిడ్ ఎలా తయారు చేయాలో పిరమిడ్ ఇంజినీర్ నేర్పించారు. మరి ధ్యానం ఎలా చేయాలో అక్కడికి వచ్చిన మాస్టర్స్ నేర్పించారు. అలా మొత్తానికి ఒక హైదరాబాద్ నుంచి ఒక 5, 6 మంది మాస్టర్స్ వచ్చారు. చక్కగా నేర్పించారు. ఫస్ట్ టైమ్ అక్కడికెళ్ళడం. సో, ఇదే బోధనలో మేము గత అప్పటికే ఒక 10 ఏళ్ళు అట్లా అయిపోయింది. అదే శక్తిర్ నగర్‌లో మేము చుట్టూ అదే ఇంటి చుట్టూ తిరిగాం కానీ ఏ రోజు ఆ ఇంటికెళ్ళలేదు. కానీ అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళిన మరొక ప్లేస్‌కెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి ఆహ్వానం వచ్చింది. సో, ఏమైతేనేం ఆ రోజు తెలుసుకున్నాము. ఏ రోజైతే అక్కడ పిరమిడ్ తయారు చేసి మా తలపైన మేము తయారు చేసిన పిరమిడ్ పెట్టుకొని ఎప్పుడైతే ధ్యానం చేశామో, అది రైట్ మెడిటేషన్ అని ఆ రోజు నాకు ఎక్స్‌పీరియన్స్ అయింది. పర్ఫెక్ట్ అన్నమాట. ఒక 45 మినిట్స్‌లో అసలు 10 మినిట్స్ కూడా చేసినట్టు అనిపించలేదు. కంప్లీట్ శూన్యం అన్నమాట. అంతవరకు మెడిటేషన్ గురించి సరియైన అవగాహన లేదు. యోగాలో కూడా కొంచెం నేర్పిస్తారు. కానీ అక్కడేంటంటే ఎక్కువ సేపు మెడిటేషన్ చేస్తే మతిమరుపొచ్చేస్తది. ఎక్కువ సేపు చేయకూడదు అనే ఇలాంటి కొన్ని అపోహలున్నాయి. సో, ఆ అపోహల వల్ల నేనెప్పుడు ఏ రోజు డీప్ మెడిటేషన్‌లోకి ఎళ్ళలేదు. అసలు చేయడానికి కూడా భయపడేదాన్ని. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ సేపు చేస్తే మతిమరుపొచ్చేస్తది. కానీ ఇక్కడేంటి అటువంటి రూల్స్ లేవు. ఎటువంటి ఒక టైమ్ డ్యూరేషను, లిమిటు అనేదేం లేదు. చేయండి. ఎంతసేపు అనిపిస్తే అంతసేపు చేయండన్నప్పుడు ఒక 45 మినిట్స్ చేసిన తర్వాత అది అసలు రియల్ మెడిటేషన్ అన్నది ఆ రోజు నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యానన్నమాట. సో, ఇంకా ఏ రోజు మా నలుగురం ఆ రోజు చేసాము. అలాగే చాలా మంది వచ్చారు. అన్ని అన్ని ఏరియాస్ చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా. సో, ఆ రోజు వాళ్ళెవరో మాకు తెలీదు. కానీ ఆ రోజు మా నలుగురం మాత్రం సూపర్. ఇక ఇది మరి వదలకూడదు అనే ఫీలింగ్ వచ్చేసామనమాట. ఆ రోజు నుంచి మా నలుగురం కూడా ధ్యానులుగా మారిపోయాం. అలాగే తర్వాత అక్కడ అహింస, మరి మాంసాహారం తినకూడదు. ఇన్ని రోజుల నుంచి ఆహ్, అంతవరకు ప్రకృతి వైద్యంలో ఉన్నాము, ఆయుర్వేదంలో ఉన్నాము, యోగాలో ఉన్నాము. ఇన్నిట్లో ఉన్నప్పటికి కూడా ఎక్కడ కూడా అహింసాన్నే వరల్డ్ లేదు. మరి అహింసే ప అహింస పరమో ధర్మః అని లేదు. మరి మాంసాహారం మానాలని పెద్దగా లేదు. అంటే ఎక్కువ లేదు. కొంచెం చెప్తారు. అంటే ఏంటంటే, అది ఆరోగ్యం కోసమేమో ఏముందిలే ఎప్పుడో తినేదానికి అనేది ఉంది కానీ, మనకేంటంటే ఇక్కడ పర్ఫెక్ట్‌లీ హింస, అహింస అనేది మనకి ఖచ్చితంగా మనకు తెలియజేయబడుతుంది కాబట్టి ఆహ్, హింస, అహింస జ్ఞానం కూడా మేము తెలుసుకున్నాము. కొద్ది రోజుల్లోనే మా నలుగురం కూడా శాకాహారులుగా మారిపోయాం. సో, అలా 15 ఏళ్ల కిందట మా ఫ్యామిలీ ధ్యానులుగా, శాకాహారులుగా, ధ్యాన కుటుంబం, శాకాహార కుటుంబంగా మారిపోయింది. సో, పత్రిజీ పక్కన క్లాస్ చెప్తున్నప్పుడు నాకెప్పుడు ఒక వర్డ్ ఒక సెంటెన్స్ ఖచ్చితంగా వస్తూ ఉంటదనమాట. మాది ధ్యాన కుటుంబం, మాది శాకాహార కుటుంబం. చెప్పిన ప్రతిసారి గూడా ప్రతిసారి క్లాప్స్ కొట్టించేవాళ్ళు. సో, అలా అప్పుడు జరిగేది. సో, ధ్యాన కుటుంబంగా, శాకాహార కుటుంబంగా ఉండడం చాలా చాలా ఆనందకరంగా అనిపించేది. ఎందుకంటే అప్పట్లో చాలా మంది చెప్తూ ఉండేవారు. మా భార్య ధ్యానంలోకి రావట్లేదండి. లేతే మా భర్త శాకాహారిగా మారట్లేదండి. మరి మేమిద్దరం చేస్తున్నాం మా మా పిల్లలు వినట్లేదండి. ఇట్లా చాలా చాలా వినేదాన్ని నేను. సో, అలాంటి సమయంలో మా నలుగురం ఫ్యామిలీ మొత్తం శాకాహార కుటుంబం, ధ్యాన కుటుంబం అని చెప్పడానికి నాకు చాలా ఆనందకరంగా ఉండేది. సో, ఇప్పుడు చాలా ఫ్యామిలీస్ ధ్యాన కుటుంబాలుగా, శాకాహార కుటుంబాలుగా ఉన్నాయి. అందుకు చాలా చాలా ఆనందకరం. సో, ఆ రోజు ఏదైతే మేము ధ్యాన కుటుంబంగా, శాకాహార కుటుంబంగా మారిపోయామో అప్పటినుంచి అనుకునేదాన్ని. ఇక ఈ భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం కూడా ధ్యాన కుటుంబంగా మారిపోవాలి. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం కూడా శాకాహార కుటుంబంగా మారిపోవాలి. ఈ జగమంతా ఒక కుటుంబంగా, వసుదైక కుటుంబంగా మారిపోవాలి. ఈ భూమి మొత్తం కూడా ఆనందకరంగా ఉండాలి. దానికోసం నేనేదైనా చెయ్యాలి. నా తరఫున ఏం చేయాలి అన్నది అప్పట్లో నాకు
ఫస్ట్ స్టార్ట్ అయిందనమాట. సో ఎప్పుడైతే ఇలాగా మా జర్నీ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి మా హస్బెండ్ ఏమో బీఎడ్ కాలేజ్ ప్రిన్సిపల్ కాబట్టి ఆయన కాలేజీలో ధ్యానం, శాకాహారం గురించి చెప్పడము, వాళ్ళ చేత ప్రతిరోజు ధ్యానం చేయించడము. ఇలా ఆయన సాగుతూ ఉండేది. మరి మా పిల్లలు ప్రతిరోజు ధ్యాన సాధన చేసుకుంటూ చదువుకోవడం. మరి నా పని ఏంటి అంటే నేను ఆహ్, ప్రతి స్కూల్‌కి, కాలేజ్‌కి ఎళ్ళడం. అప్పట్లో ఇక ఖాళీ ఉండేది కాదు. ఎట్లా అంటే అసలు ఆ రోజు కనీసం 3 క్లాసులు అంటే 3 స్కూల్స్‌కి పక్కపక్క ఊర్లు, ఈ నిజామాబాద్ జిల్లా మొత్తం అంతా గూడా. ఎళ్ళకపోతే ఆ రోజు తినాలనో, పడుకోవాలనో అనిపించేది కాదనమాట. అంత అలాగుండేదనమాట. ఇంకా డైలీ ఎళ్ళడమే. అసలు ఎట్లా అంటే ఒక డ్యూటీకెళ్ళిపోతున్నట్టే. బాక్స్ పట్టుకొని ఎళ్ళిపోవడమే. మార్నింగ్ ఏమో వీళ్ళందరికీ బాక్సులు పెట్టడం. నా బాక్స్ నేను పెట్టుకోవడం. ఇంకా ఎళ్ళిపోవడం అనమాట. సో, అలాగా మొత్తం ఇదే ఉండేది పని. ప్రతిరోజు గూడా. అసలు 2009కి మేమొచ్చాము గదా! 2010 నుంచి ఇంచుమించు నేను స్టార్ట్ జేశాను. 2010 నుంచి 12 వరకైతే మాత్రం అసలు ఎంత బిజీ అంటే అంత బిజీ. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా మనకి 2012లో ఒక బ్రేకొచ్చింది. ఆ తర్వాత కొంచెం మామూలయింది కానీ, అంతవరకు మాత్రం పగలంతా స్కూల్స్, కాలేజెస్. మళ్ళీ సాయంత్రమేమో సప్తాహాలు. అంటే చుట్టుపక్కల పల్లెటూర్లలో ఆహ్, సప్తాహాలు పెట్టేవాళ్ళనమాట. మా టీమంతా, మా సావిత్రిదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రం తాలూకా టీమ్. సో, మేమందరం కలిసి ఒక 5, 6 మాస్టర్స్ అందరం కలిసి అక్కడ సప్తాహాలు రోజు వెళ్ళేవాళ్ళం. రోజుకొకరం చెప్తూ ఉండేవాళ్ళమాట. ఆ రకంగా సాయంత్రం పూట సప్తాహాలు. సాయంత్రం ఎట్లా అంటే ఒక ఇంచుమించు 6 ఆ టైంకెళ్ళిపోయేవాళ్ళం. ఇంచుమించు 9కి, 10కి ఇంటికొచ్చేవాళ్ళం. ఆ టైంలో పిల్లల్ని ఇంట్లో వదిలేసేవాళ్ళం. వాళ్ళు హోమ్ వర్క్‌లవి చేసుకుంటూ ఉండేవాళ్ళు. మరి ఒక్కోసారి నేను మా టీమ్‌తో నేనొక్కదాన్నే ఎళ్ళేదాన్ని. లేకపోతే ఒక్కోసారి మా హస్బెండ్ నేను ఇద్దరం వెళ్ళేవాళ్ళం. కానీ పిల్లలైతే ఇంట్లో వాళ్ళు డిసిప్లిన్‌గా ఎందుకంటే చిన్నప్పటి నుంచి మెడిటేషన్‌లో వచ్చేసారు కాబట్టి వాళ్ళ గురించి మాకు టెన్షన్ ఉండేది గాదు. వాళ్ళది వాళ్ళు అన్నీ చూసుకునేవాళ్ళు. ఆ చిన్న వయసులో కూడా వాళ్ళు హోమ్ వర్క్‌లు చేసుకుంటూ, ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అవో ఇవి తింటూ అలా గడిచిపోయిందనమాట అప్పట్లో. ఆ రకంగా మా తాలూకా జర్నీ ఫస్ట్‌లో స్టార్ట్ అయింది. అలాగే మరి సావిత్రిదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ప్రతి సండే కూడా ఒక క్లాస్. సో, ఎవరో ఒకరు మాస్టర్స్‌ని పిలిపిస్తూ ఉండేవాళ్ళం. సో, ఒక హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్, వైజాగ్ అన్ని ఏరియాస్ నుంచి కూడా వైజాగ్ బోధనొచ్చేవాళ్ళు. సో, ఆ సమయంలో ఎందుకంటే పత్రిజి పుట్టిన ఇల్లు అనేసరికల్లా ఎంత డిస్టెన్స్ నుంచైనా సరే ఒక మాస్టర్ తప్పకుండా వచ్చేవాళ్ళు. అలాగే పత్రిజిని అడిగినా కూడా "బోధనెళ్ళవోయ్! బోధనెళ్ళు" అని ఆ సార్ ఫస్ట్ బోధనకే ప్రిఫరెన్స్ ఇస్తారు. "సార్ బోధనెళ్ళమంటారా? ఖమ్మం ఎళ్ళమంటారా?" ఇలా ఏదైనా అనేసరికల్లా "బోధనెళ్ళు" ఎక్కువగా సార్ అట్లా చెప్తూ ఉండేవాళ్ళమాట. ఆ రకంగా ప్రతి మాస్టర్ కూడా వచ్చారు. పెద్ద పెద్ద క్లాసులు జరిగాయిక్కడ. సో, ఆ అన్ని క్లాసులు కూడా చాలా జాగ్రత్తగా నేను విన్నాను. సో, ఫస్ట్‌లో నేను కొత్తగా వచ్చినప్పుడు నేను ఈ మాస్టర్, ఆ మాస్టర్ చిన్నవాడు, పెద్దవాడు అని తేడా లేకుండా ఏ మాస్టర్ వచ్చినా కూడా చాలా కేర్‌ఫుల్‌గా అందరి తాలూకా ఆహ్, టీచింగ్స్ కూడా నేను విన్నాను జాగ్రత్తగా. అలాగే ఏదైతే నేర్చుకునేదాన్నో అది మళ్ళీ మా ఇంట్లో నేను ప్రాక్టీస్ ప్రాక్టీస్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఉదాహరణకి పాస్ట్ లైఫ్స్ అన్నది నేను ఆహ్, క్లాస్ విన్నానంటే అది మళ్ళీ మా పిల్లల దగ్గర చేయిస్తూ ఉండేదనమాట. సో, వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉండేదాన్ని. పాస్ట్ లైఫ్‌కి తీసుకెళ్లడం, వాళ్ళు పాస్ట్ లైఫ్ చూసుకోవడం ఈ రకంగా అనమాట. సో, అలా మా పిల్లలు ఎన్నో పాస్ట్ లైఫ్‌లు చూసుకోవడము, వాళ్ళది, మాది, తల్లిదండ్రులది అందరిది వాళ్ళని చూడడం జరుగుతూ ఉండేది. అలాగే వాళ్ళిద్దరూ థర్డ్ ఐ మాస్టర్సు. అలాగే వాళ్ళిద్దరూ ఆస్ట్రల్ జర్నీలు, లైట్ జర్నీలు చిన్నప్పుడే అన్నీ. ఎందుకంటే మేము మెడిటేషన్‌లోకొచ్చే టైంకి మా బాబు సిక్స్త్ క్లాసు. మరి మా పాప ఫోర్త్ క్లాసు. కాబట్టి వాళ్ళకి అప్పటికి అన్నీ ఓపెన్ అయ్యే ఉన్నాయి. ఇంకా ఏవి క్లోజ్డ్ అయిపోలేదు. ఎందుకంటే కొంచెం పెద్దయ్యారంటే ఇంకా అన్నీ మూసుకుపోతాయి. ఇంకా మళ్ళీ మనం వాళ్ళ థర్డ్ ఐ గాని, వాళ్ళ యాక్టివేషన్స్ హాస్టల్ జర్నీ గాని, లైట్ జర్నీ గాని యాక్టివేషన్స్ చేయడం చాలా కష్టమవుద్ది. అలాగే ఈవెన్ వాళ్ళని మాంసాహారం నుంచి శాకాహారంలోకి మార్చాలంటే కూడా చాలా కష్టమైపోతుంది పెద్దయ్యేసరికి. అందుకని వాళ్ళు లక్కీగా చిన్నప్పుడు అన్నీ జరిగిపోయాయి అట్లా. అన్ని యాక్టివేషన్స్ జరిగిపోయాయి. కాబట్టి వాళ్ళతో మాకు పిల్లలతో ఎటువంటి ప్రాబ్లమ్ లేదు.
ఇప్పుడు సమాజంలో చూస్తున్నారు కదా! ఎప్పుడు ఏదో ఒక సమస్య. వాళ్ళు బయటికెళ్తే సమస్య, ఇంట్లో ఉంటే సమస్య. మనతో మాట్లాడితే సమస్య, మాట్లాడకపోతే సమస్య. ఏదో ఒక గొడవ. ఎందుకంటే ఒక జనరేషన్ గ్యాప్ గాని, మాట్లాడుకునే విధానాలు సరిగ్గా లేకపోవడం. మరి అలాగే మాంసాహారం తింటూ ఉంటారు కాబట్టి మాట్లాడుకోవడం మాటలే గొడవల్లా ఉంటాయి. సో, అట్లా అట్లా ఇళ్ళల్లో చాలా చాలా ఇది ఉంది. సరియైన ఇది లేదు. సో, ఇదంతా ఎందుకు జరిగింది అంటే సరియైన జీవన విధానం కాదు గాబట్టి. ఆ రకంగా ఉంది గాబట్టి, మా ఇంట్లో అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా అయిపోయింది. అలా చక్కగా లైఫ్‌ని హాయిగా, హ్యాపీగా సెలబ్రేట్ జేసుకుంటూ, ఎటువంటి దేనికి కూడా పొంగిపోకుండా, దేనికి కూడా కుంగిపోకుండా అన్నీ వస్తూ ఉంటాయి. మనకి కూడా సమస్యలొస్తాయి, అనారోగ్యాలొస్తాయి, కష్టాలొస్తాయి, బాధలొస్తాయి, అన్నీ వస్తాయి. కానీ, మనం తీసుకునే విధానం ఎలా ఉంటది? తేలిగ్గా తీసుకుంటాం. సో, అది ధ్యానం లేని వాళ్ళు, శాకాహారం లేని వాళ్ళేంటంటే దాన్ని బరువుగా తీసుకుంటారు. తీవ్రంగా తీసుకుంటారు. కొంచెం ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటారు. సో, అవన్నీ మన జీవితాల్లో జరగవు. సో, అలాగే మా జీవితంలో కూడా అంతే హ్యాపీగా నడుస్తోంది. సో, అది మా జర్నీ అన్నమాట. ఆ తర్వాత ఇంకా సో, జర్నీ ముందుకెళ్తూ ఉండగా ఎక్కువ నేను పాంప్లెట్స్ తయారు చేయడం, పాంప్లెట్స్ రాయడం. ఎందుకంటే ఇది ఒక స్కూల్‌కెళ్ళి మనం మెడిటేషన్ చెప్తాం. ఒక కాలేజ్‌కెళ్ళి మెడిటేషన్ చెప్తాం. చెప్పి వచ్చేసిన తర్వాత మరి వాళ్ళకి నెక్స్ట్ ఏంటి? వాళ్ళకి గుర్తుంటదా? రేపు మళ్ళీ మనం వెళ్ళం గదా! సో, ఈరోజు చెప్పేసి వచ్చేస్తే వాళ్ళు ఇంకా రేపు వాళ్ళకి గుర్తుండాలి. వాళ్ళకి చేయాలన్న ఆలోచన రావాలి. ఇదంతా ఉండాలంటే కనీసం వాళ్ళ చేతికి మనం ఒక పాంప్లెట్ అన్నా ఇవ్వాలి. అనేది నాకు అనిపించింది. అనిపించిన తర్వాత నేను వాళ్ళ కోసం ఒక పాంప్లెట్ తయారు చేశాను. మెయిన్ స్టూడెంట్స్ కోసం తయారు చేశాను. సో, స్టూడెంట్స్ కోసం ఇంగ్లీష్, తెలుగు పాంప్లెట్ తయారు చేసినప్పుడు దాన్ని మంచిగా కలర్ పాంప్లెట్ తయారు చేసి మొత్తం ఎక్కడ క్లాస్ చెప్తే ఆ క్లాస్ చెప్పడం, పాంప్లెట్స్ ఇవ్వడం. సో, అదే పాంప్లెట్‌ని పత్రిజీకి చూపించినప్పుడు చాలా చాలా ఎంత అటువంటి అప్రిసియేషన్స్ మన దగ్గర మనం అందుకోలేము. ఆయన మహా గురువు కాబట్టి ఆయన చక్కగా ఆయన లెవెల్‌లో ఆయన ఇచ్చారు. ఆ పాంప్లెట్ ఇక్కడ మా సావిత్రిదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో అందరికి చూపించి, "ఏమయ్యా! ఈ పాంప్లెట్ సరిపోదా ప్రపంచాన్ని మార్చేయడానికి?" అని ఒక అద్భుతమైన ఒక కాంప్లిమెంట్. అది ఒక మామూలు అప్రిసియేషన్ కాదు. అది ఎప్పుడు గూడా హృదయంలో ఉండిపోద్ది. అంత చక్కగా అప్రిషియేట్ జేశారు. అలా నడుస్తూ వచ్చింది. తర్వాత ఇక ఎప్పుడు కూడా నన్ను మా టీమ్ వాళ్ళు అడుగుతూ ఉండేవాళ్ళు. "మేడం మీరు ఆహ్, మన సెంటర్‌కి ఇన్‌చార్జ్‌గా ఉండండి" అని అడుగుతూ ఉండేవాళ్ళు. అబ్బా! నాకు అటువంటివన్నీ ఇంట్రెస్ట్ లేదు. ఈ ఇన్‌చార్జ్‌గా ఉండడము, బరువులు మోయడం అదంతా బాధ్యత అదంతా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు చేస్తున్నాను కదా! మా ఫ్యామిలీ అన్ని రకాలుగా కూడా ధ్యాన కేంద్రానికి అన్ని రకాలుగా సపోర్ట్‌గా ఉండేది. కానీ ఇన్‌చార్జ్‌గా ఉండమన్నప్పుడు నేనెప్పుడు కూడా యాక్సెప్ట్ చేయలేదు. వద్దులే కానివ్వండి మనం ఇట్లా చేసుకుందాము అని చెప్పి అలా ఎళ్ళిపోయేదాన్ని. అంటే ఎందుకు బరువులు మోయడం అనేది ఉండేది నాకు. బాధ్యత ఎందుకు ఎక్కువ తీసుకోవడం. హ్యాపీగా మన వర్క్ మనం చేసుకుంటూ పోవాలి అనుకున్న సమయంలో పత్రి సార్ ఒకానొక రోజు నాకు ఆ బాధ్యత అప్పజెప్పారు. మేడం మీరు ఈ ఈ సావిత్రిదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రానికి ఇన్‌చార్జ్‌గా ఉండాలి. మరి మీరు ఇక్కడ అన్నీ గూడా చూసుకోవాలి. ఇక్కడ అందరి చేత అన్నీ సరిగ్గా సవ్యంగా జరిగేలాగా చూసుకోవాలని స్ట్రాంగ్‌గా ఒకరోజు పత్రి సార్ నాకు ఆ బాధ్యతను అప్పజెప్పారు. సో, అప్పజెప్పి అలాగే అందరికి గూడా మీరందరూ గూడా ఈ మేడం చెప్పినట్టు వినాలి అని ఖచ్చితంగా ఆ రోజు ఒకరోజు చెప్పారన్నమాట. సో, ఆ రోజు నుంచి ఇక నెక్స్ట్ బాధ్యతలోకి నేను షిఫ్ట్ అయ్యాను. సో, అప్పటి వరకు ఏంటంటే బయట క్లాసులు చెప్పడము, పాంప్లెట్లు పంచడము, సప్తాహాలకెళ్ళడం ఇట్లా ఒక రకమైన వర్క్ స్టైల్ నడిచింది. సో, ఎప్పుడైతే పత్రి సార్ వచ్చి ఇది చెప్పారో, నా వర్క్ స్టైల్ మారిపోయింది. సో, వర్క్ స్టైల్ ఏంటంటే ఇక బయటికెళ్ళేది లేదు. సో, బయటికెళ్ళకుండా ఇంకా సావిత్రిదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఉండడం. ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు తీసుకోవడం. ఆ సమయంలో మా హస్బెండ్ గాని, మా పిల్లలు గాని కంప్లీట్‌గా వాళ్ళు కూడా నా బాధ్యతను వాళ్ళు షేర్ చేసుకున్నారు. చక్కగా వాళ్ళు చక్కగా చేస్తూ ఉండేవాళ్ళు. తన్ మన్ ధన్. సో, మా మా హస్బెండ్ వా వా ఆయనకి ఎంత వీలైతే అంత మనీ పెట్టడం గాని, వర్క్ చేయించడం గాని, ఇదంతా చక్కగా చేస్తూ ఉండేవాళ్ళు.
సో, అలా నేను ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏంటంటే, సావిత్రిదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో అప్పుడు ఎవరెవరు బయటంతా చెప్పడం జరిగింది గదా! వాళ్ళందరూ రావడం జరిగిందనమాట. సో, ప్రతి సండే మరి పౌర్ణమి క్లాసులు, అమావాస్య క్లాసులు అన్నింటికి కూడా అందరూ వస్తూ ఉండేవాళ్ళు. సో, నేను అక్కడి నుంచి బయట క్లాసులవన్నీ మానేసి ఇక్కడ సెంటర్‌లోనే ఉండి కౌన్సెలింగులు చేయడం, క్లాసులు చెప్పడం మొత్తం ఇలా బిజీగా నడుస్తూ ఉండేది. ఆల్‌మోస్ట్ ఒక ఆహ్, ఒక 15 అవర్స్, ఓ 15 గంటలు, 16 గంటలు మొత్తం సెంటర్‌లోనే ఉండేవాళ్ళం. కంప్లీట్‌గా అంటే సారే మనకి బాధ్యత అప్పజెప్పినప్పుడు మనం దాన్ని డెడికేషన్‌తో చేయాలి అన్న ఒక ఆలోచన అంతే. సో, డెడికేషన్‌తో చేయడం జరిగింది. అది ఒక 3, 4 ఇయర్స్. సో, ఆ సమయంలో ప్రతి పుట్టినరోజు కూడా పత్రి సారు వస్తానని చెప్పి మాటిచ్చారు. 2095 వరకు కూడా ప్రతి బర్త్‌డే కూడా ఇక్కడికొస్తాను అని చెప్పి మాటిచ్చారు. ప్రతి బర్త్‌డే కూడా ఒక నవంబరు 9, 10 వచ్చేసేవాళ్ళు. 11 మాత్రం ఇక్కడి నుంచి ఎళ్ళిపోవడం. అంటే 10 రాత్రి మాత్రం కడతాల్ గాని, హైదరాబాద్ గాని ఎళ్ళిపోతూ ఉండేవారు. సో, ఆ సమయంలో పత్రిజీ బర్త్‌డేలు చాలా చాలా అద్భుతంగా ఇక్కడ జరిగాయి. చాలా బర్త్‌డేలు. అలాగే మా చేత్తో పర్సనల్‌గా ఎందుకంటే మేము ఇన్‌చార్జిగా మేమున్నప్పుడు మేము మరింత ఎక్కువ ఆనందకరంగా ఎందుకంటే మనం పత్రి సార్‌కి అంతకన్నా ఏమి ఇవ్వగలం? ఆయనకేమన్నా గోల్డ్ చైన్స్ తీసుకుంటారా? లేకపోతే బంగారు ఆహ్, బ్రేస్లెట్ ఇస్తే తీసుకుంటారా? సో, మనం ఎంత చేసినా బర్త్‌డే సంబరంగా చేయడమే. ఆయన కళ్ళ ముందు ఆహ్, ఎక్కువ మంది కనిపించాలి. ఇంతమందిని ధ్యానులుగా మార్చాము. ఇంతమంది ధ్యానంలోకి వచ్చారు. ధ్యాన క్లాస్‌కి వచ్చారు అని ఇవ్వడమే మన తాలూకా గిఫ్ట్ ఆయనకి. సో, ఆ రకంగా ఆయనకి పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ చేసాం. పత్రిజీ బర్త్‌డే అంతా కూడా ఇక్కడ. అలా మా జర్నీ కొనసాగుతూ వచ్చింది. ఆ తర్వాత అక్కడ అయిపోయిందది. సో, నెక్స్ట్ లెవెల్‌లోకి షిఫ్ట్ అయిపోయింది మళ్ళీ అక్కడి నుంచి గూడా. సో, ఇన్‌చార్జి దగ్గర నుంచి షిఫ్ట్ అయిపోయింది. ఆ తర్వాత మనకి ఈ కోవిడ్ మరి జూమ్ క్లాసులు ఇదంతా స్టార్ట్ అయింది. సో, అక్కడి నుంచి ఏంటంటే ఇంక పూర్తి బయట లేదు. మరి ధ్యాన కేంద్రం కూడా పెద్దగా లేదు. ఎందుకంటే ఇన్‌చార్జిగా ఉన్నప్పుడు నేను కంప్లీట్ డెడికేషన్‌తో అక్కడే ఉన్నాం. తర్వాత ఇంకా అక్కడ అప్పుడప్పుడు ఎళ్ళడం అన్నమాట. ఆ తర్వాత ఏంటంటే ఇంకా జూమ్ క్లాసులు స్టార్ట్ అయ్యాయి. జూమ్ క్లాసులు స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు లైట్ వర్కర్స్‌లో మరి మన పిరమిడ్ కాల్ సర్వీసెస్ ఇంకా చాలా చాలా ఎక్కడెక్కడైతే అక్కడక్కడ అందరూ ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గర క్లాసులు చెప్పడం. నేనంటూ ప్రత్యేకంగా ఏ జూమ్ పెట్టలేదు నేను. కానీ ఎవరు ఇన్వైట్ చేస్తే వాళ్ళ దగ్గర చెప్పడం. సో, ఆ రకంగా ఎక్కువగా లైట్ వర్కర్స్‌లో కం కంటిన్యూగా ఉంటూ ఉండేవాళ్ళం డైలీ. ఆ రకంగా అయిపోయిన తర్వాత ఒకానొక 2020లో సో, 2020లో నా ఇన్నర్ ఫోర్స్ లో ఏంటంటే శంబాల. మరి శంబాల అన్న ఒక లోపల నుంచి ఒక ఇన్విటేషన్ అన్నమాట. అంటే ఏంటంటే ఆహ్, దానికి సంబంధికులందరిని ఇన్వైట్ జేసి, నేనే ఒక జూమ్ నడిపించాలి అన్నది వచ్చిందన్నమాట. సో, ఎప్పుడైతే లోపల నుంచి వచ్చిందో ఆ రోజు వెంటనే నేను దాన్ని ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టాను. సో, 2020లో నేను అందరిని ఆహ్వానించాను. ఇలాగా మనము రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు ఆహ్, శంబాలా ధ్యానం చేస్తాము. అది లైవ్‌లో ఉంటది. అది మళ్ళీ యూట్యూబ్‌లో ఉండదు అని చెప్పి అప్పుడు ఇన్వైట్ చేసినప్పుడు కొన్ని వందల మందొచ్చారు. సో, ఆల్‌మోస్ట్ 1000 మందొచ్చారు. సో, వాళ్ళందరూ కూడా నా నంబర్ యాడ్ చేసుకోండి, నా నంబర్ పెట్టుకోండి, నేను గూడా వస్తా. ఇట్లా ఈ రకంగా వచ్చారన్నమాట. వాళ్ళెవ్వరు కూడా నాకు తెలియని వాళ్ళే. అంటే వాళ్ళందరూ ఆత్మపరంగా తెలిసిన వాళ్ళే కానీ, భౌతికంగా ఎవరి నంబరు నా దగ్గర అంతవరకు లేదన్నమాట. ఆ రకంగా వచ్చారు వాళ్ళందరూ. అంటే నేను ఒక ఒక ఇచ్చిన పిలుపుకి అంతమంది అంటే దానికి కనెక్టెడ్ అందరు పీపుల్ అందరూ వచ్చేసారన్నమాట వాళ్ళు. అసలు ఆశ్చర్యం అన్నమాట. అదంతా గూడా నిజంగా ఇప్పటికి వాళ్ళకి ఆశ్చర్యమే, నాకు ఆశ్చర్యమే. ఒక కలలాగా అయిందన్నమాట. అది 4 మంత్స్ నడిచింది. 4 మంత్స్ 2020 సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో, ఆ సెప్టెంబర్‌లో స్టార్ట్ అయింది. ఒక ఆహ్,
10 గంటల నుంచి 11 అలా టైం పెట్టుకున్నాం. కానీ అది 12, 12:30 అయిపోయేది. సో, ప్రతిరోజు రాత్రి పూట అంతసేపు వాళ్ళుండడము, వాళ్ళు మెడిటేషన్‌లో కూర్చోవడము, నేను వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం. ఇది 4 మంత్స్ పాటు నడిచింది. ఈ 4 మంత్స్‌లో వాళ్ళందరి తాలూకా జీవన విధానాలు మారిపోయాయి. నిజానికి వాళ్ళు పెద్ద సీనియర్ మాస్టర్స్ కూడా కాదు. ఎందుకంటే తెలీదని చెప్తున్నాను కదా! ఎందుకంటే ఈ మిగతా వాళ్ళందరూ పెద్ద మాస్టర్స్, సీనియర్ మాస్టర్స్ వీళ్ళందరైతే నాకు తెలుసు. మరి అలాగే నా కాంటాక్ట్ లిస్ట్‌లో ఉంటే తెలుస్తది. అలా కాకుండా ఎలా మీరు ఈ మధ్యగా నాకు ఎట్లా అప్పుడు క్లాస్ నుంచి తెలిసారు. అట్లా అన్నమాట. వాళ్ళు కూడా అప్పుడు తెలియడమే అంతే. కానీ వాళ్ళు ఎట్లా కనెక్ట్ అయిపోయారు? జస్ట్ లైక్ ఇప్పుడు మనలాగా అన్నమాట. ఒక ఒక ఫ్యామిలీ లాగా. ఒక ఏంటో తల్లి ఒడిలోకొచ్చిన పిల్లల్లాగా వాళ్ళందరూ వచ్చేసారన్నమాట. ఇంక వాళ్ళు ఇంకా నేనంటే వేరు గాదు అనే రకంగా. నేను తిట్టినా కూడా వాళ్ళు భరిస్తారు. ఆహ్, ఎందుకంటే ఒక తల్లి కసిరితే మళ్ళా పిల్లాడు ఎక్కడికి పరిగెడతాడు? ఆ ఊళ్ళోకే వస్తాడు. అలా అన్నమాట. నాకే ఆశ్చర్యం. అట్లా ఆ రకంగా మెల్ట్ అయిపోయి అంటే మన సోల్ కనెక్టెడ్ అయితేనే అలా అవుతారు. వేరే వాళ్ళని మనం అంటే వాళ్ళింకా అటు నుంచి అటు వెళ్ళిపోతారు. ఆ రకంగా వాళ్ళు మొత్తం కనెక్ట్ అయిపోయారన్నమాట. సో, ఆ కనెక్ట్ అయిపోయిన వాళ్ళకి మొదట్లో అసలు నేను అట్లా సీరియస్‌గా మాట్లాడతాను, సీరియస్‌గా తిడతానని నాకు గూడా తెలీదు. అలాగే ఆ గ్రూప్‌లో జాయిన్ అయిన మెంబర్స్‌లో నా దగ్గర వాళ్ళు కూడా ఒక 10, 15 మంది ఉంటారు కదా! వాళ్ళు కూడా ఆశ్చర్యపడ్డారన్నమాట. కమలా మేడం ఇలా కూడా తిడతారా? ఇంత సీరియస్‌గా కూడా ఉంటారా? అనేది ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే అప్పుడు నాది గాదు. అప్పుడు శంబాల నుంచి వచ్చింది అది. ఆ గైడెన్స్ వచ్చింది శంబాల నుంచి. ఎవరెవరికి ఏదేది అందాలో, ఎవరిని ఏ రకంగా డిసిప్లిన్‌లో పెట్టాలో, ఎవరికి ఏది కట్ చేయాలో అదంతా కూడా జరిగిందనమాట. ఫస్ట్‌లో మొత్తం కూడా క్లీనింగ్ ప్రాసెస్ అనేది జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా అంటే అసలు దానికి అర్హత లేని వారు, ఎలిజిబుల్ కాని వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు మనం గట్టిగా తిట్టాము మీకు బుద్ధి లేదా అనేసరికల్లా కొంతమంది వెళ్ళిపోతారు. ఈమేంటి నన్ను తిట్టడమేంటి? నాకే నన్ను అంటే ఈవిడ అనడమేంటి? అన్నొచ్చేస్తాయి గదా! అలా ఎవరికొచ్చిందో వాళ్ళు వెళ్ళిపోతూ ఉండేవారు. అంటే ఏంటంటే ఫిల్టర్ చేయబడ్డారు. సో, అలాంటి అహంకారాలున్నవాళ్ళు, అసహనం ఉన్నవాళ్ళు, అర్హత లేని వాళ్ళు వీళ్ళందరూ ఫిల్టర్ అయిపోయారు. ఒక కొద్ది మంది మిగిలారు. సో, చెప్పాను గదా! 1000, 1100 మంది అట్లా వచ్చిన వాళ్ళు కాస్త నెమ్మదిగా ఒక 500, 600 మందికొచ్చారన్నమాట. ఆ 500, 600 మంది మాత్రం చక్కగా ప్రతిరోజు కూడా రాత్రి పూట ఎగ్జాక్ట్‌లీ 9:30 అట్లా స్టార్ట్ చేస్తూ ఉండేవాళ్ళం. మొత్తానికి 10కి స్టార్ట్ అయిపోయేది క్లాసు. అక్కడి నుంచి 12, 12:30, 1 అలా జరుగుతూ ఉండేది. అన్ని గంటల సేపు 4 నెలల పాటు కంప్లీట్‌గా 4 నెలలు కంప్లీట్‌గా ప్రతిరోజు రాత్రి 2:30, 3 గంటల సేపు నేనేం చెప్పానో నాకన్నా విన్న వాళ్ళకే తెలియాలి మరి. కంటిన్యూ‌గా నేను చెప్పడమే. నేను చెప్పడం వాళ్ళు ధ్యానంలో కూర్చొని అది రిసీవ్ చేసుకోవడం. మళ్ళీ ఎందుకంటే వాళ్ళు అటెండ్ కాకపోయినా, లేకపోతే సరిగ్గా వినకపోయినా, ఎరుక లేకపోయినా రేపు మళ్ళీ దొరకదు. ఎందుకంటే యూట్యూబ్‌లో ఎక్కడ లేదు. నో రికార్డింగ్స్ అలాగే నో మ్యూజిక్ అసలు ఏది ఇంకొకటి లేదు. ఓన్లీ మై వాయిస్. ఏదొచ్చినా నా వాయిస్ ద్వారా రావాల్సిందే. అది జరిగిందప్పుడు. సో, వాళ్ళకి మళ్ళీ కొంచెం ఆహ్, బోర్ కొట్టకూడదు. వాళ్ళ మెడిటేషన్‌లో కాస్త కొంచెం ఒక ఆహ్, హ్మ్, అలా జ్ఞానం వింటూ కాకుండా కొంచెం ఏదన్నా అని చెప్పి కొన్ని చిన్న మ్యూజిక్ లాగా కొంచెం హమ్ చేసేదాన్ని. కొంచెం అలా అలా నెమ్మది నెమ్మదిగా పాటలు పాడుతూ ఒక 2, 3 పాటలు రోజుకి పాడుతూ ఉంటే, సో, వాళ్ళు హైయెస్ట్ లెవెల్‌లోకెళ్ళిపోయారన్నమాట. వాళ్ళ డీప్‌నెస్ ఇంకా వాళ్ళ తాలూకా లోపలన్నీ కూడా యాక్టివేషన్స్ జరిగిపోయాయి. వాళ్ళ థర్డ్ ఐస్ మరి వాళ్ళు లోపల కణాలు అన్నీ గూడా చాలా యాక్టివేట్ అయిపోయి వాళ్ళు చివరికి ఎట్లా మారిపోయారంటే, ఒక సహజమైన స్థితిలోకొచ్చేసారన్నమాట. సో, ఆధ్యాత్మిక జీవన విధానం అంటే సహజమైన జీవన విధానం. అది ఇంకేదో గాదు. ఆధ్యాత్మిక జీవన విధానం అంటే ఎందుకు ఆధ్యాత్మికత అసలు? అంటే సరిగ్గా జీవించడానికి. మనం సరిగ్గా జీవించటం లేదు కాబట్టి, సరిగ్గా జీవింపజేయడానికే ఆధ్యాత్మికత. సో, ఈ
ఈ ఆధ్యాత్మిక జీవన విధానం అంటే ఇదేంటో ఇంకెవరో చేస్తారా? ఆడవాళ్ళో చేస్తారా? లేకపోతే ఏ ఋషిలో చేస్తారా? అంటే కాదు. ఒక సామాన్య మానవుడు సరిగ్గా జీవించక, చేయాల్సిన పని చేయక, ఆలోచించే విధానంలో ఆలోచించక, ఇంకోలా ఉండి ఇట్లా ఉండే వ్యక్తి సహజంగా, సరిగ్గా జీవించడమే ఆధ్యాత్మిక జీవన విధానం. సో, అది సరిగ్గా లేదు కాబట్టే మనకి ధ్యానం అవసరం. అది లేకే కదా మాంసాహారం తినడం. అది లేకే ఆహ్, ఇతరుల పట్ల అసూయతో, ద్వేషంతో ఉండడం. అది లేకే మరి కష్టాలు పెట్టుకోవడం, రోగాలతో ఉండడం ఇలా ఉంది. కాబట్టి సరియైన జీవన విధానం కనుక వస్తే వాడికి ఇంకేం ఉండదు. అన్నీ సవ్యంగా నడుస్తాయి. ఏది తినాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ఆలోచించాలో, ఎంత ఆలోచించాలో, ఎలా ఇతరులతో ఉండాలో, ఎలా కుటుంబంతో ఉండాలో, ఎలా సమాజంతో ఉండాలో, ఇవన్నీ తెలుసుకోవడమే ఆధ్యాత్మిక జీవన విధానం. అది తెలియక మనము ఎందులోనో వేలు పెడుతూ ఉంటాము. ఇతరుల జీవితాల్లో వేలు పెడుతూ ఉంటాము. అతిగా ఆలోచిస్తాము, అతిగా తింటాము, అతిగా నిద్రపోతాము. అన్నీ అతి చేస్తూ ఉంటాం. ఆహ్, చేయాల్సిన పనులు చేయము, చేయకూడని పనులను చేస్తూ ఉంటాం. సో, ఇదంతా జరగడమే ఆధ్యాత్మిక జీవన విధానం కాదది. సో, ఎప్పుడైతే మనము ఆహ్, ధ్యానంలోకొస్తామో, మన జ్ఞానం వస్తుందో, అప్పుడు మనము సరియైన జీవన విధానంలోకొస్తాం. సో, అయితే ప్రతి ఒక్కరు కూడా సరియైన జీవన విధానంలో ఉన్నారా? అంటే లేరు. ఈవెన్ మెడిటేషన్‌లోకొచ్చారు. శాకాహారం తింటున్నారు. ధ్యాన సాధన చేస్తున్నారు. గంటల గంటల ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగే గంటలు గంటలు జ్ఞానాన్ని కూడా రిసీవ్ చేసుకుంటున్నారు. అయితే ఇదంతా ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? నో ఇంప్లిమెంటేషన్. మనకిప్పుడు అసలు ధ్యానం ఎందుకు అంటే జ్ఞానం కోసం. మరి సరే జ్ఞానం ఎందుకింతకి? అది మాత్రం ఆ నెక్స్ట్ స్టెప్‌కి ఎవరు ఎళ్ళట్లేదు. మాక్సిమం పీపుల్ ధ్యానం, జ్ఞానం. థర్డ్ స్టెప్‌కెళ్ళట్లేదు. ఆ థర్డ్ స్టెప్పే ఇంపార్టెంట్. ఆ థర్డ్ స్టెప్ కోసమే ఈ 2 స్టెప్స్. అది అర్థం జేసుకోవాలి. ఈ 2 స్టెప్స్ ఇప్పుడు ఇది ఇది మేలైనది అని తెలుసుకున్న తర్వాత అది ఉపయోగించుకోకపోతే ఇంకెందుకు? ఇప్పుడు మనము ఏమంటున్నాము? భగవద్గీతలో సర్వము ఉంది, సర్వజ్ఞానము ఉంది. మరి దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. అంటే అందులో ధ్యానం ఉంది. కానీ ధ్యానం చేయట్లేదు. అందులో శాకాహారం ఉంది తినట్లేదు అని మనం అంటున్నాం. ఓకే. సో, అది సామాన్యులకి మనం జెప్తున్నాం. సో, మనము ధ్యానం చేస్తున్నాము. ధ్యానం వల్ల జ్ఞానము వస్తుంది. కానీ జ్ఞానాన్ని మళ్ళీ ఆచరణలో పెట్టట్లేదు. అప్లై చేయట్లేదు. ఏదైతే జ్ఞానాన్ని మనం తెలుసుకున్నామో అది అప్లై చేయకపోతే జ్ఞానం బూడిదలో పోసిన పన్నీరే. నిరర్ధకం. జ్ఞానాన్ని ఉపయోగించనప్పుడు జ్ఞానం తాలూకా వాల్యూ ఏముందింక? మంచిది అని తెలుసు. ఈవెన్ ఇప్పుడు ఉదాహరణకి గులాబ్ జామున్ ఎలా చేయాలో నాకు తెలుసు. గులాబ్ జామున్ అందరికన్నా అద్భుతంగా నాకు తెలుసు. తెలుసు అని లైఫ్ మొత్తం గడిపిస్తాననుకో. అసలు గులాబ్ జామున్ నేను తినకుండానే గడిపేశాననుకో. ఏం లాభం తెలిసి? సూపర్‌గా వచ్చు గులాబ్ జామున్ చేయడం. ఏం లాభం? మరి గులాబ్ జామున్ గురించి సర్వమూ తెలుసు నాకు. కానీ గులాబ్ జామున్ చేసుకొని తినలేదు. మరేం లాభం? సో, మన జ్ఞానం తెలుసు. వేల పుస్తకాలు చదివాను. లేకపోతే నాకు మొత్తం అవి చదివేశాను, ఇవి చదివేశాను. అందులో విషయాలు తెలుసు. దీని సంగతి తెలుసు. మొత్తం టోటల్ యూనివర్స్ గురించి తెలుసు. స్టార్ సిస్టమ్స్ గురించి తెలుసు. అది తెలుసు, ఇది తెలుసు. ఇవన్నీ దేనికి తెలుసు? అసలు దేనికివన్నీ? అంటే మనం ఏదైతే మనకు తెలుసో, ఇంత తెలుసు అవసరం లేదు. ఇంత తెలిసినా దాన్ని మనం మన జీవితంలో అప్లై చేసుకోవాలి. మనం ఆచరించాలి. అలాంటి జీవన విధానంలో ఉండాలి. అప్పుడు అది మన తాలూకా రైట్ వే, రైట్ స్పిరిచువాలిటీ సరియైన జీవన విధానం అవుతుంది. సో, మన జీవితంలోకి మనం నేర్చుకున్న జ్ఞానాన్ని అప్లై చేయాలి. దేనికి మరి జ్ఞానం అని అది నేర్చుకున్నాము. ఇలా మాట్లాడకూడదు. తోటి వాళ్ళని ఈ రకంగా హింస పెట్టకూడదు. ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు అది ఇక్కడ మన జీవితంలో ఎక్కడ అవసరమో అది ఉపయోగించాలి.
సో ఇప్పుడు మనము క్లాసుల్లో చక్కగా పిల్లల్ని సరిగ్గా చూసుకోవాలి. పిల్లలతో ఎక్కువ చేయకూడదు. డిస్కస్ చేయకూడదు. అతిగా వాళ్ళని విసిగించకూడదు. ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. లేకపోతే నేను విన్నాను, లేకపోతే నేను చెప్తున్నాను. చెప్పి మళ్ళీ ఇంటి దగ్గరకొచ్చేసరికల్లా, ఇంట్లో విషయాలకొచ్చేసరికల్లా మళ్ళీ అదంతా మర్చిపోయి, ఆ ఎరుక పోయి యథావిధిగా హింస పెడుతూ వాళ్ళని, "ఏయ్! నువ్విదే చదవాలి. నువ్విలాగే ఉండాలి. నువ్వలాగే పో." మళ్ళీ రూల్స్ అట్లా పెడుతూ ఉంటే మనము సరిగ్గా ఉన్నట్టు? అంటే అక్కడ మన మన తాలూకా త్రికరణ శుద్ధి సరిగా లేదు. నెక్స్ట్ మనము చెప్తున్నదొకటి, చేస్తున్నాం. అంటే మనకు తెలిసిన ఆ జ్ఞానాన్ని మనం అప్లై చేయట్లేదు. ఇది జరుగుతుందనమాట. సో, ఆధ్యాత్మిక జీవన విధానం మీన్స్ సరియైన జీవన విధానం. సరిగ్గా జీవించడం. ఇంత ఇంత ధ్యానం గాని, ఇంత జ్ఞానం కానీ, వీటన్నిటి తాలూకా పర్పస్ ఏంటి? వీటి ధ్యేయం ఏంటి అంటే, మనం సరిగ్గా జీవించడం, సహజంగా జీవించడం, మన జీవన విధానం సవ్యంగా, సరిగ్గా ఉండడం. దానికోసమే. మనం సరిగ్గా, సవ్యంగా జీవిస్తూ ఉంటే, సహజంగా జీవిస్తూ ఉంటే, సరియైన జీవన విధానంలో ఉంటే, ఇంక ధ్యానంతో పని లేదు. ఇంక జ్ఞానంతో పని లేదు. ఇంకా వందల వందల క్లాసులు విని, వందల వందల జ్ఞానాలు, ఆ పుస్తకాలు, ఈ పుస్తకాలు, ఇవన్నిటి తాలూకా ధ్యేయం ఒకటే. మనం సరిగ్గా జీవించడం. సరిగ్గా జీవించడం అంటే ఏంటి? అహింసలో జీవించడం. అహింస అంటే ఏంటి? ఇతర ఏ జీవుల్ని హింసించకూడదు. ఒక జీవులనే గాదు, మన పక్క వాళ్ళని, మన తోటి వాళ్ళని నేను చికెన్, మటన్ తినట్లేదంటే సరిపోదు. తోటి మానవుడిని మన తాలూకా భావాలతో గాని, మన తాలూకా చేష్టలతో గాని, ఏ రకంగా వాళ్ళని కూడా హింసించకూడదు. ఇప్పుడు మనము ఎవరినైనా కంట్రోల్ చేస్తున్నామనుకోండి, మన భర్తనో, పిల్లలనో, లేపోతే భార్యనో, లేపోతే పక్క వాళ్ళనో ఎవరినో కంట్రోల్ చేస్తున్నామనుకోండి, అది హింసే కదా మరి. అంటే మనం శారీరకంగా హింస ఆపేస్తే కూడా సరిపోదు. మానసికంగా, భావపరంగా నువ్వెందుకు ధ్యానం చేయవు? నువ్వెందుకు శాకాహారం మారవు? ఇంకెంతకాలం ఇలాగుంటావు? ఇది కూడా హింసే. అంటే మనం ఏమనుకుంటాము? మేము చాలా మంచి చెప్తున్నాము. మేలైన విషయాలు చెప్తున్నాము. మంచికే కదా! మారమని చెప్తున్నాం కదా! మీరు ధ్యానులుగా మారాలి, శాకాహారులుగా మారాలి. ఇది మేలైన విషయం ఎందుకు మారరు? అంటే కూడా అది కూడా హింసే. దానికి కూడా ఒక లిమిట్ అంటూ ఉంది. రెస్ట్రిక్షన్ ఉంది మనకి. ఏంటి అంటే మనం చెప్పడం వరకే. ఎవరి మీద కూడా మనం పెత్తనం చెలాయించడానికి లేదు. నువ్విలాగే ఉండాలి. నువ్వు తినకూడదు. నువ్వు ధ్యానం చెయ్యాలి అనే హక్కు మనకి లేదు. సో, మనం వాళ్ళకి ప్రేమతో చెప్పడం వరకే మనకి రైట్ ఉంది. అంతకు మించి మనకి నో రైట్స్. సో, అంటే అక్కడ మనము అంతకన్నా ముందుకెళ్ళామనుకోండి, కంట్రోల్ చేస్తున్నట్టు లెక్క. అంటే అక్కడ ఏముందక్కడ? హింస ఉంది. మరి మనమేమో అహింస పరమో ధర్మః అనేది ఎక్కడి వరకు ఉపయోగిస్తున్నాము? చికెన్‌లు, మటన్‌లు తినకూడదు. ఇంతవరకు ఆపేస్తున్నాం. కానీ అది కూడా ఇది కూడా వస్తది అందులో. ఇతరుల్ని మనము ఫోర్స్ చేసి, ప్రెషర్ చేసి, మీరు ధ్యానులుగా మారాలి, మీరు శాకాహారులుగా మారాలి, ఇంకెంతకాలం తింటారు మీరు అనేది కూడా హింసే. సో, ఈ సరియైన జీవన విధానంలో మనము సరిగ్గా కొన్ని విషయాలు నేర్చుకోవాలి. మన లిమిట్స్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఇతరుల జీవితాలను మనం అతిగా ఫోర్స్ చేయడం గాని, అతిగా వాళ్ళని ప్రభావితం చేయాలని ప్రయత్నించడం కానీ అది కూడా సరికాని విషయం. సో, అది మనం అర్థం జేసుకోవాలి. సో, ఈ సరియైన జీవన విధానంలో మనము మరికొన్ని విషయాలను ఇంకా అట్లా నేర్చుకుంటూ ఉంటాము. సో, సరియైన జీవన విధానం అంటే ఏంటంటే, మనము ఎలా వంట చేయాలి? ఎలా జీవించాలి? ఎలా తోటి వాళ్ళతో ఉండాలి? ఎలా ఫ్యామిలీతో ఉండాలి? ఎలా మనతో మనం ఉండాలి? ఇదంతా కూడా మనం నేర్చుకోవాలి. సో, ఆ నేర్చుకోవడంలో మనం చేస్తున్నవేంటి లోటుపాట్లేమైనా ఉన్నాయా? ఏమైనా తప్పులున్నాయా? ఇంకా ఎక్కడైనా సరి చేసుకోవాల్సినున్నాయా? ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. సో, ఈ ఇక రేపు, ఎల్లుండి కూడా ఉంది కాబట్టి మనం అది నేర్చుకుంటాము. ఎలా అసలు మనం ఎక్కడ రాంగ్ స్టెప్స్ ఏస్తున్నాం? ఎక్కడ సరిగ్గా మనం అప్లై చేయట్లేదు మన జ్ఞానాన్ని. మరి ఆహ్, ఎలా ఉండాలి? ఈ ఇంట్లో ఎలా ఉండాలి? ప్రకృతితో ఎలా ఉండాలి?
సమాజంతో ఎలా ఉండాలి, తోటివారితో ఎలా ఉండాలి, మరి ఆధ్యాత్మికంగా హయ్యర్ లెవెల్ అంటే ఏంటి, హయ్యర్ లెవెల్‌లోకి వెళ్ళాలంటే ఏంటి, మనం ఎందుకు అక్కడే స్ట్రక్ అయిపోతున్నాం, ఎందుకు మనం అక్కడే గొంగళి పురుగులాగా తిరుగుతున్నామే, ఇంకెప్పుడు సీతాకోక చిలుకలా మారుతాం. సో ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. మనకు తెలియకుండానే మన జర్నీ ఆగిపోయి ఉండొచ్చు కూడా. కొంతమంది ఏంటంటే వాళ్ళకి అసలు ఎదుగుతున్నామా? మనము అక్కడే ఉండిపోయామా? ఏంటో 10 ఏళ్ల నుంచి చేస్తున్నాను. ఏంటో 20 ఏళ్ల నుంచి చేస్తున్నాను. ఎదిగినట్టు లేదు. ఏం లేదు అనేది కొంతమందికుంటుంది. సో వీటన్నిటి గురించి మీకు ఈ ఈ ఈ 3 డేస్ వర్క్‌షాప్‌లో మీకు అవగాహనొస్తుంది. మనం ఏ ప్లేస్‌లో ఆగిపోయాం? ఎక్కడ మార్చుకోవాల్సింది? ఎందుకంటే మనము ఒక విషయం దగ్గర ఆగిపోయామంటే, ఒక విషయం మనకి సరిగా అవగాహన కాక అక్కడ ఆగిపోయాము అంటే, మనకు తెలియకుండానే అక్కడ ఆగిపోతాం. నడుస్తుందేమో జీవితం అనుకుంటాం. నడుస్తుందేమో స్పిరిచువల్ జర్నీ మనము ప్రయాణిస్తున్నామేమో అనుకుంటాం. కానీ మనకు తెలియకుండానే ఒక దగ్గర ఆగిపోతాం అన్నమాట. ఎందుకంటే ఆ విషయం మనం నేర్చుకోకుండా ఇప్పుడు ఉదాహరణకు మనకేదో అసూయ ఉందనుకోండి, లేకపోతే ద్వేషం ఉంది, లేకపోతే ఇంకోటుంది. అది ఉన్నప్పుడు లేకపోతే అసహనం ఉంది. ఆ విషయాన్ని మనం నేర్చుకోకపోతే దానికి సంబంధించిన అనుభవాలు వస్తూ ఉంటాయి. ఏదో మనుషులు మారుతా ఉంటారు. సిట్యుయేషన్స్ మారుతూ ఉంటాయి. కానీ నేర్చుకోవాల్సిన విషయం ఒకటే ఉంటదనమాట. మనకు తెలీదు. జర్నీ చేస్తున్నామేమో అనుకుంటాం. ఎందుకంటే మనుషులు మారుతున్నారు, సిట్యుయేషన్స్ మారుతున్నాయి కాబట్టి మారుతుందేమో అనుకుంటాం. కానీ నీకు ఈ పద్ధతిలో చెప్తే అర్థమవుద్దేమో, నీకు ఇలా మనుషులు ఈ మనుషులొస్తే అర్థమవుద్దేమో అని చెప్పి విశ్వం ఏం చేస్తదంటే మనకి అక్కడ మారుస్తా ఉంటది గానీ, నేర్చుకోవాల్సిన విషయం ఒకటే ఉంటదన్నమాట. మరి ఆ విషయం మనం నేర్చుకునే వరకు మనం ముందు స్టెప్‌కెళ్ళం. ఇది జరుగుతా ఉంటదన్నమాట. అందుకని మనము మన తాలూకా జర్నీ అలాగా ముందుకు సాగకుండా ఆగిపోతుంది. ఎందుకో తెలీదు. అక్కడే అనిపిస్తుంది. అక్కడే తిరుగుతున్నట్టు అనిపిస్తుందన్నప్పుడు మనం నేర్చుకోవాల్సిన అక్కడ నేర్చుకోవట్లేదు. నేర్చుకోనిదే ఇప్పుడు మనకి 10థ్ నుంచి ఇంటర్‌కి పంపిస్తారేంటి? పంపించరు. కాబట్టి ఆ 10థ్ నుంచి ఇంటర్‌కి పంపించాలంటే ఎలా అయితే 10థ్ క్లాస్ పాస్ అవ్వాలో, మనం మన తాలూకా అసహనం, అసూయ లేకపోతే ఇంకొకటి అది నేర్చుకోనిదే మనం నెక్స్ట్ స్టెప్‌కెళ్ళామనమాట. అందుకని అటువంటివన్నీ అర్థం జేసుకోవాలి. చిన్న చిన్న విషయాల దగ్గర మనం ఆగిపోతాము. ఆగిపోకుండా మనం మన జీవన విధానంలో ఎటువంటి మార్పులు తెచ్చుకోవాలి, మన తాలూకా ఆలోచన విధానాలు ఎలా ఉండాలి, మన తాలూకా ఆహ్, హ్మ్. ఎన్‌లైటెన్డ్ లైఫ్ ఏ రకంగా ఉండాలి? ఇదంతా గూడా మనం సవ్యంగా నేర్చుకుందాము. సో, ఆధ్యాత్మిక జీవన విధానం మీన్స్ ఆహ్, ఎన్‌లైటెన్డ్ ఒక జ్ఞానోదయం పొందిన వ్యక్తి తాలూకా జీవన విధానం అనుకోవచ్చు. సో, అలాంటి ఒక మనకి ఎన్‌లైటన్‌మెంట్ వచ్చేసింది. నాకు 10 ఏళ్ల నుంచి నాకు తెలుసు. 20 ఏళ్ళు సీనియర్ మాస్టర్‌ని అంటే సరిపోదు. మరి 20 ఏళ్ళైతే నువ్వు సరిగ్గా జీవిస్తున్నావా? ఇంకా ఇంకా డబ్బు కోసం ఎందుకు ప్రాకులాడుతున్నావు? ఇంకా ఎందుకు కొన్ని విషయాల్లో హింస పెడుతున్నావు? ఇంకా ఎందుకు ఇతర జీవితాల్లో వేలు పెడుతున్నావు? సరిలేనిదే కదా! మరక్కడ 20 ఏళ్ళతో ఏం లాభం? సో, అది అర్థం జేసుకోవాలి. సో, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు దీనితో సంబంధం లేదు. మొన్న వచ్చిన వాడు కూడా సరిగ్గా వాడు జీవిస్తున్నాడంటే గ్రేట్ ఎన్‌లైటెడ్ మాస్టర్ అన్నమాట. సో, ఒక ఎన్‌లైటెడ్ మాస్టర్ ఏ రకంగా జీవిస్తాడో అదే సరియైన జీవన విధానం. సో, ఒక బుద్ధుని జీవన విధానం సరియైన జీవన విధానం. ఒక కృష్ణుడి జీవన విధానం సరియైన జీవన విధానం. ఒక పత్రిజీ జీవన విధానం సరియైన జీవన విధానం. కాబట్టి మనందరం కూడా అలాంటి వారి జీవన విధానాల్లాగా మన జీవితాలను మనం మార్చుకోవాలి. అది సరియైన జీవన విధానం. సో, అది నేర్చుకుంటే మనం సరిగ్గా జీవిస్తాం. అలా కాక ఆహ్, పత్రిజీ చెప్పినట్టు ధ్యానం చేస్తున్నాము, పత్రిజీ చెప్పినట్టు జ్ఞానం వచ్చింది అంటే సరిపోదు. జీవన విధానంలో మార్పు రావాలి. పత్రిజీ ఏ రకంగా జీవించారు? సో, అక్కడ పత్రిజీ ఇచ్చిన జ్ఞానం తీసుకుంటే సరిపోదు. పత్రిజీ ఏ రకంగా జీవించారు? మనం మన జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి? ఇదంతా గూడా మనం అర్థం చేసుకోవాలి. సో, అలా మనము ఆహ్, ఒక కృష్ణుడి జీవన విధానం, ఒక బుద్ధుని జీవన విధానం, ఒక పత్రిజీ జీవన విధానం, అలాగే ఇంకెంతో మంది మాస్టర్స్ తాలూకా హ్మ్, ఉన్నతంగా ఎలా అయిపోయారు వాళ్ళందరూ ఋషులు, మహర్షులు, బ్రహ్మర్షులు. సో, వాళ్ళందరి జీవన విధానాలు ఎలా ఉండేవి? ఎంత అద్భుతంగా ఉండేవి. అలా మనం కూడా వారి బాటలో నడవాలి. సో, అందుకు మనం కొన్ని కొన్ని మార్పులు, చేర్పులు చేసుకోవాలి. అదే మనం ఈ వర్క్‌షాప్‌లో నేర్చుకుంటాం. ఓకేనా?
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.